ఆ సిటీ బస్ ఛార్జీల పెంపులకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదైతే ఈరోజు బస్ భవన్ సంబంధించి బస్ భవన్ దగ్గరకు వచ్చి వివిధ స్టేజీల నుంచి వివిధ కాన్స్టిట్యున్సీల నుంచి ఎమ్మెల్యేలు అయితే బస్సులో చేరుకొని సిటీ బస్సులో చేరుకొని చివరగా బస్ భవన్లోకి వచ్చి వినతి పత్రం ఇస్తామని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే కాల్ ఆఫ్ చేయడం జరిగింది. నిన్నటి నుంచి నిన్న కాల్ ఆఫ్ చేసిన వెంటనే పొద్దు నుంచి ఎక్కడికక్కడ పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి కానీ హరీష్ రావు కానీ ఇక్కడ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అట్లా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు మరో పక్కన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఇట్లా ఎమ్మెల్యేలందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి. మరో పక్కన బస్ భవన్ దగ్గర ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నాను, చూస్తున్నారు కదా నా వెనకాల మొత్తం భారీగా పోలీసు బందోబస్తు అయితే చూస్తున్నాం. మీరు దాదాపు బస్ భవన్కి ఒక 500 మీటర్ల దూరం నుంచే డీసీపీ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు జరిగింది. ఒక పక్కన టాస్క్ ఫోర్సు, ఒక పక్కన రెగ్యులర్ ఫోర్స్తో పాటు మొత్తం బ్యారిగేడ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి పంపించకుండా ఒకవేళ లోపలికి సంబంధించి ఏమైనా ఐడి కార్డ్స్ చూపించి పంపించడం కానీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులతో పాటు కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి. మొత్తంగా ఎవరిని రానివ్వకుండా చాలా స్ట్రిక్ట్గా అయితే ఆర్డర్స్ అయితే ఫాలో చేస్తున్న పరిస్థితి. మరో పక్కన ఎలా అయినా బస్ భవన్ ముట్టడికి మేము చేసి తీరుతామని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ అరెస్టులతో మమ్మల్ని ఆపలేరు, అరెస్టులు మాకేం కొత్త కాదంటూ కేటీఆర్ అయితే ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. మరో పక్కన పోలీసులు కూడా మొత్తం దాదాపు ఆర్టీసీ క్రాస్ రోడ్డు మొత్తం సరౌండింగ్స్ అంతా దాదాపు 1000 పైగా పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి. మరో పక్కన ఎట్లాగైనా బస్ భవన్ చేరుకుంటామని చెప్పేసి లీడర్లు కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అరెస్ట్ చేయాలని చెప్పేసి పై అధికారులు అయితే ఇక్కడికి వీళ్ళకైతే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరో పక్కన పొన్నం ప్రభాకర్ నిన్న మాట్లాడుతూ అసలు ఎందుకు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచినందుకు ఎందుకు షో చేస్తున్నారు, మీ హయాంలో మొత్తం 10 సంవత్సరాల్లో ఆర్టీసీని నిర్వీర్యం చేశారు, 60 రోజులు పైగా సమ్మె చేసి దాదాపు 100 పైగా కార్మికులు చచ్చిపోతే అప్పుడు ఏమైంది మీకు ఆర్టీసీ మీద ప్రేమ? మహాలక్ష్మి స్కీమ్తో ఇప్పుడిప్పుడే ఆర్టీసీ బాగుపడుతుంది, సో మహాలక్ష్మి స్కీమ్ ఇవ్వడం బీఆర్ఎస్ వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే కావాలని ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఎందుకు షో చేస్తున్నారని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఆర్టీసీని లాభాల బాటలో మేము పయనింపచేటట్టు చేస్తున్నాము, లాభాల బాటలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, కావాలని కేవలం రాజకీయ దురుద్దేశంతోనే బీఆర్ఎస్ ఇదంతా ఒక డ్రామాలా చేస్తుందని చెప్పేసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే విమర్శించిన పరిస్థితి. మరో పక్కన బీఆర్ఎస్ మాత్రం మేమున్నప్పుడు గతంలో మేము బీఆర్ఎస్ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రయత్నం చేస్తాం, బట్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని విస్మరించింది. 22 నెలలుగా దానికి సంబంధించి ఊసే ఎత్తట్లేదు. సో మేము చేసినప్పుడు అప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగిపోయింది. సో గవర్నర్ దగ్గర కూడా ఆగిపోయి తర్వాత మళ్ళీ విలీనంకి సంబంధించి ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఏదైనా చేస్తుందని చెప్పేసి ఆశించాం, బట్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదని చెప్పేసి ఇప్పటికే పలు ఆర్టీసీ సంఘాలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. ప్రభుత్వానికి సంబంధించి మహాలక్ష్మి స్కీమ్ కింద 280 కోట్ల మంది మహిళలు బస్సు ప్రయాణం చేశారు. సో మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారు. మహిళల సాధికారత కోసం మహాలక్ష్మి స్కీము కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన నేపథ్యంలో చాలా పకడ్బందీగా మహాలక్ష్మి స్కీమ్ అయితే అమలవుతుందని చెప్పేసి రవాణా శాఖ మంత్రి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన చూస్తున్నారు బందోబస్తు అయితే చాలా లోపలికి కూడా మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సంధ్యా థియేటర్ నుంచి దాదాపు ఒక 500 మీటర్స్ లోపలి వరకు ఎవరిని కూడా అలౌ చేయని పరిస్థితి. ఎవరైనా ఇక్కడ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ఐడి కార్డ్స్ కానీ చూసి లోపలికి పంపిస్తున్నారు. లోపల కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కూడా స్టూడెంట్స్ అయితే వాళ్ళ ఐడి కార్డులు చూపెట్టి పంపిస్తున్న పరిస్థితి. దాదాపు 500 మీటర్ల వరకు మొత్తం అటు నుంచి అటు ఆర్టీసీ క్రాస్ రోడ్డు మన విద్యానగర్ నుంచి వచ్చే రోడ్డు కూడా మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తుతో పాటు ఇటు వజ్రా కానీ ఒకేలా వస్తే అరెస్ట్ చేసి పంపించే విధంగా వ్యాన్లు పోలీసు సంబంధించి వాహనాలు కూడా సిద్ధం చేసిన పరిస్థితి. చూస్తున్నా కదా మొత్తం రోడ్డు మొత్తం బ్లాక్ చేసి ఎవరు కూడా మామూలు ప్రజానికం ఎవరు కూడా లోపలికి రానికుండా చాలా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు లోపలి రాకుండా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఒక్కొక్కరినైతే చాలా క్షుణ్ణంగా ఐడి కార్డులు చూసి పంపిస్తున్నారు. వాహనదారులు అయితే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాహనాలని లోపలికి అనుమతించకపోవడంతో చాలా వరకు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అని చెప్పేసి వాహనదారులు అయితే పోలీసుల మీద విరుచుకుపడుతున్న పరిస్థితి. పోలీసులు కూడా సముదాయించి పంపించేస్తున్నారు. చూస్తున్నారు కదా మొత్తం చాలా కర్ఫ్యూ పెట్టిన పరిస్థితిలో కనబడుతుంది. దాదాపు 1000 మంది పైగా పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి. ఒకవైపు ప్రజాపాలన అనుకుంటూ
హౌస్ అరెస్టులు ఎలా చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజాపాలన అంటే ముందస్తు అరెస్టుల, కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. మరో పక్కన పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎవరిని వచ్చినా కూడా అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పంపించే విధంగా పోలీసు కూడా ఎక్కడికక్కడ ఓవరాల్గా అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి. దానికి సంబంధించి ఎక్కడికక్కడ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేసిన పరిస్థితి. ఇది ఓవరాల్గా బస్ భవన్కి సంబంధించి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజర్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.